అవకాశం, అద్భుత అవకాశం. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి చార్ ధామ్ యాత్రలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం. సమస్యలతో చిక్కుబడి బాధపడకండి. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మునిరాజ్ గురూజీ తపఃఫలంగా పొందిన రుద్రాక్షలు ఉచితంగా అందిస్తున్నారు. కుటుంబంలో కలతలు, సంతాన వైఫల్యం, పట్టి పీడిస్తోన్న అనారోగ్యం, నరఘోష, సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడును. మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయంగా అందుకోండి ఉచితంగా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మా బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలవు. సెల్ 9381659378. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. లిక్కర్ స్కామ్ లో రెండవ రోజు 13 గంటలు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవుని అవినాష్ మాట్లాడారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారని, 13 గంటల పాటు విచారణ పేరుతో కార్యాలయంలోనే నిలిపివేశారని అన్నారు. ఈ కేసు మొత్తం రాజకీయ కారణాలతో నడిపిస్తున్నారని మండిపడ్డారు. సాధింపుగా ఈరోజు 12 గంటలు 65 అన్ని ఈ విధంగా నన్ను విచారంగా వచ్చారు. మళ్ళీ ఈరోజు వచ్చారు. టైమింగ్స్ అంటూ వేరే అనేది లేకుండా సాధింపు, కేవలం సాధింపు మాత్రమే ఈరోజు పెద్దలు తప్పకుండా ఈ విధమైన మాత్రం తప్పకుండా అవుతారులే, ఆగు పొద్దు నుంచి ఆగలా న్యాయ పోరాటం చేయడం కానీ లేకపోతే కోర్టు దృష్టికి అన్న కృష్ణమోహన్ రెడ్డి గారిని విచారణ అని చెప్పి 10 గంటల నుంచి ఇప్పుడు సుమారు 11:15 ఇంతసేపు విచారణ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ కేసు పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడకూడదు కాబట్టి ఇది కేవలం రాజకీయంగా పొలిటికల్ వెండేటా అది. ఇంకొక పార్టీ ఆ పార్టీని గత ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేయాలనే అలంపుతోటి రాజకీయ దురుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అంతా వివరాలు సుప్రీంకోర్టు ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. ఇది సబబు కాదు, సమయం కాదు. వయాసిస్ ఫెర్టిలిటీ వారు మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడానికి మరియు సంతానోత్పత్తిపై అవగాహనని ప్రోత్సహించడానికి వయాసిస్ జనని యాత్రని ప్రారంభించారు. ఫర్టిలిటీ గురించి సమాచారం తెలియజేస్తూ మరియు ఎక్స్పర్ట్ కేర్ ని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వయాసిస్ ఫర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి, శ్రీదేవి వెల్లంకి మీడియాతో మాట్లాడారు. అండ్ దీనికి గల కారణం ఏంటంటే ఓఎస్ఎస్ జనని యాత్ర అని మేము ఒక యునిక్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసాం అనమాట.
ఈ ప్రోగ్రామ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఫర్టిలిటీ రేట్ అనేది 1.7 కి పడిపోయింది. నార్మల్ గా జనాభా రీప్లేస్మెంట్ రేట్ 2.1% వరకు ఉండాల. అంటే ఇది తగ్గిపోయింది అన్నప్పుడు మనం చూసుకోవాల్సింది మన ఫ్యామిలీ గాని ఆడవాళ్ళ ఆరోగ్య పరిస్థితి గాని తగ్గిపోవటం ఒక కారణం కింద మనం చూసుకోవచ్చు. కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు. ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది, దీని వల్ల ఏంటి, ఒక 2.1 కి ఒక 1.7 అయితే దానికి ఏమవుతుంది, ఎవరు డిస్కస్ చేయరు. ఎవరికి తెలియని విషయం కూడా, అంటే అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. కాబట్టి దీని మీద మనం ఎటువంటి సీరియస్నెస్ లేనప్పుడు ఇది తెలియని ఒక డిసీజ్ లాగా మనకి పెరిగిపోతుంది ఇన్ఫర్టిలిటీ సమస్య. చాలా మంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం మా దగ్గరికి వచ్చేటప్పుడు మేము చూసేది ఏంటంటే ఓఎస్ఎస్ జర్నీ యాత్ర వాకథాన్ కూడా చేశాము. ఈ వాకథాన్ వల్ల అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఈ అవేర్నెస్ ఎంత అర్లీగా మనం క్రియేట్ చేస్తే వాళ్ళు తక్కువ ట్రీట్మెంట్స్ తోటి ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్టిలిటీ అనేది ఒక హెల్త్ డిసీజ్, ఒక మెడికల్ డిసీజ్ అలా అనుకునే దానికన్నా కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవాలి. మనకున్న ఆరోగ్య విధానంలో మార్పులు, సరైన నిద్ర లేకపోవటం, ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, జాబ్ రీత్యా, ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు, వీటన్నిటి వలన సంతానం లేని సమస్య ఎక్కువగా పెరుగుతుంది. దీని మీద కనుక మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే ఫ్రీగా ఆ టెస్ట్లన్నీ కూడా చేసి మేల్ ఫర్టిలిటీకి అయింది కావచ్చు, లేదంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి అయిన కారణాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా డాక్టర్ గారి సహాయంతో ల్యాబ్ టెస్ట్లు అన్ని చేసి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండటం, అది ఎక్కడో మారుమూల ప్రాంతాలకి బస్సు తిరగటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది స్టార్ట్ చేసిన ఓయాసిస్ ఫర్టిలిటీ వారికి, ముఖ్యంగా మా మిత్రురాలు డాక్టర్ వెల్లంకి సుజాత గారికి ఎంతో అభినందనలు. మా తరపు నుంచి కూడా స్త్రీలందరి తరపున, ఒక డాక్టర్ గానే కాదు, ఒక అందరూ స్త్రీలందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు సుజాత. చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అసలు ఇది ఐ డెంట్ లైక్ ఊహించలేనిది అనమాట. ఒక బస్సు రూపంలో ఇన్ఫర్టిలిటీ సెంటర్ టైర్ 2, టైర్ 3 సిటీస్ కి వెళ్ళి వాళ్ళని ఆ ఉమెన్ ని కవర్ చేస్తుంటాం అనేది ఇది చాలా చాలా మంచి విషయం, అభినందించిన. అయితే నేను చాలా ఆర్థికంగా, ఎమోషనల్ గా చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు 2 బిడ్డలకి 48 years లో జన్మనిచ్చారు. కానీ మాది చిన్న ఫ్యామిలీ. రెండోది ట్యాక్స్ హోల్డర్, ఆయన ఎల్ఐసి ఏంటంటే ట్యాక్స్ హోల్డర్. ఇందువల్ల మాకు రేషన్ కార్డు చూసాయి. రెండోది నాన్నగారు మన ఈ మధ్యన 3 సంవత్సరాల క్రితం ఇదయ్యారు. అయితే నాకు 2 ఎకరాల 30 సెంట్లు పొలం ఇచ్చారు. అయితే ఇప్పుడు వాటన్నిటికీ రేషన్ కార్డును లింక్ చేశారు. నేను మానవ సంపదను పెంచడంలో ఫస్ట్ పర్సన్ అవుతాను. ఆర్థికంగా చిన్న కుటుంబాలకి నాకు 3-4 times నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయింది. ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఎందుకు అసలు ప్రెగ్నెన్సీ కూడా ఇంకా వద్దులే అని అనుకుని చాలా క్రిటికల్ అయింది నాకు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ద్వారా టీవీలో లేదంటే యూట్యూబ్లో కొన్ని క్లిప్పింగ్స్ మేడం చూసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఓఎస్ఎస్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సుజాత మేడంతో మాట్లాడాము. మేడం చూశారు, అని చెక్ చేశారు, నేనైతే చేస్తానమ్మా అని చెప్పేసి అన్నారు. కానీ అప్పటికి మాకు హోప్స్ లేవు, అంటే నేను కన్సీవ్ అవుతాను లేదు అనేది కూడా నాకు నేను చెప్పలేకపోయాను. కానీ మేడం దగ్గరకు వచ్చాక ఒకసారి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 7 months పట్టింది. అంటే నాకు ప్రాబ్లం. భారత వికాస్ పరిషత్ గుడివాడ శాఖ మరియు జనసేన యువ నాయకులు గంటా చైతన్య ఆధ్వర్యంలో మోటూరు గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని ఎంపీడీఓ బివై విష్ణుప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీవీపీ నాయకులు తిరుమల శెట్టి హారిక, పి రాధాకృష్ణ, యోగా శక్తి సాధన సమితి చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని వేదిక మీద ఆశీనులైనటువంటి అతిథుల చేత అలాగే మిమ్మల్ని డాక్టర్ రాధాకృష్ణ గారితో స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్.
అది వసూలు చేస్తున్నాను. తప్పేసింది. ఆ గాడి తప్పిన సమాజాన్ని ఘాట్లో పెట్టడం అనేది యోగశక్తి సాధన. మన ఒంట్లో శారీరక మానసిక సమస్యలు తగ్గటానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి నాడీ కేంద్రాలు ఎన్నున్నాయి అంటే లెఫ్ట్ 500 ఉన్నాయి, రైట్ 500 ఉన్నాయి. ఈరోజు మన మోటూరు గ్రామంలో భారత వికాస్ పరిషత్ తరఫున మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. మరి ఈ పరిసరాల్లో ఉన్న ఎక్కడైతే మనకి మారుమూల ప్రదేశాల్లో అయితే ఇక్కడ పిఎస్సి ఉన్నా సరే అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడికి రావటం, మన సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి వాళ్ళ యొక్క మరి మెడిసిన్స్ కి సంబంధించిన ఏ అయితే అంటే క్రానిక్ డిసీజెస్ కానీ ఏమైనా ఉంటే ఆ క్రానిక్ డిసీజెస్ సంబంధించిన మెడిసిన్ ఏ విధంగా వాడాలి ఏంటనేది వాళ్ళు చెక్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ గ్రామస్తులు కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరి నాకు ఇక్కడ అధ్యక్షత వహించమని ఇచ్చినందుకు భారత వికాస్ పరిషత్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజు భారత్ వికాస్ పరిషత్ తరఫున మోటూరు గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ ని పెట్టడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మోటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలానే ఇలాంటి అవకాశాలు మాకు ఇంకా కల్పించి మేము ప్రజలకి సర్వీస్ చేయడానికి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి మాకు సపోర్ట్ గా నిలిచిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రేమ అలానే సపోర్ట్ ఎప్పుడు మా పైన ఉంటే మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ముందుకొచ్చి ఇలాంటి సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో యూత్ ముందుండి మంచి ప్రోగ్రామ్స్ చేస్తారని నా యొక్క నమ్మకం. ధన్యవాదాలు. ఫిజియోథెరపీ అంటే సూదులు గుర్తుపోయాం కాదండి, మామూలుగా ఒక పెన్ను లాంటిది దీంతో పెట్టి చేస్తారు. మోడీ స్టిక్ అంటారు దాన్ని. ఈ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం చూస్తే మీకు మీరే వైద్యం చేసుకుని మీ పక్కన మీ ఇంట్లో ఫ్యామిలీలో ఒక డాక్టర్ అయిపోతారు మీరు. మేము నెలకోసారి క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం, ఇవి కూడా పెడతాం. దీంతో పాటు వేరే అలోపతికి కూడా పెడతాం. ఈ అవకాశం మాకు ఇచ్చిన మోటూరు గ్రామ ప్రజలకి మరి ఎండిఓ గారికి భారత వికాస్ పరిషత్ తరఫున శుభాకాంక్షలు. కొద్దిపాటి వర్షానికి చెరువులాగా మారి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా తయారవుతున్న గుడివాడ బస్టాండ్ని బాగు చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకుని రావాలని సిపిఎం గుడివాడ మండల కార్యదర్శి ఆర్.సి.పి. రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, రజనీ, కొండ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. బాగు చేయాలి గుడివాడ బస్ స్టాండ్ ని, గుడివాడ బస్ స్టాండ్ ని ప్రజలకి ఇబ్బందిగా ఉండే బస్ స్టాండ్, ప్రజలకి ఇబ్బంది కలిగే గుడివాడ డివిజన్ బస్ స్టాండ్ నందమూరి హరికృష్ణ రవాణా మంత్రిగా అయినప్పుడు బాగు చేయాలని నిర్ణయం చేశారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మనం చూస్తే అర్థం అవుతుంది. బాగా అధికారంలోకి వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ గుడివాడ బస్ స్టాండ్ మాత్రం బాగు చేసే పరిస్థితి లేదు అనేది మనకు అర్థం అవుతా ఉంది. ఈ కూటమి కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు మేము గుడివాడ బస్ స్టాండ్ బాగు చేస్తామని హామీ ఇచ్చారు. మన ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతం అంతా పర్యటించారు. అయినా బస్ స్టాండ్ అధికారంలోకి వచ్చి సుమారు 11 నెలలు 12 నెలలు గడుస్తున్న ఈ బస్ స్టాండ్ ఇదే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా
ఎమ్మెల్యే గారు వాళ్ళు జోక్యం చేసుకుని గుడివాడ బస్ స్టాండ్ ని బాగు చేయాలని మేము సిపిఎం పార్టీగా ఈ రోజు డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.